వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ ఆఫీషియల్. ప్రియా అండ్ ప్రియాంక. yes చాలా రోజులు అయిపోయింది కదా మనం ఇలా చేసి. ప్రియాంక ఫైనలీ we are back to form guys. cuties నేను cuties అని పిలుద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది? నేను స్వీటీస్ ని పిలుస్తాను. అవ్వా ఓకే, చిన్న నవ్వు బాగాలేదు, ఇగ్నోర్ చేయండి. ఆఫ్టర్ సో మెనీ స్ట్రగల్స్ మా అక్క బ్యాక్ టు ఐ కెన్ ఫామ్, బ్యాక్ టు ఫామ్, బ్యాక్ టు నార్మల్, బ్యాక్ టు ఓకే. మమ్మీ లైఫ్ అయితే మదర్హుడ్కి అయితే ఫైనల్లీ ప్రియా వెళ్ళిపోయింది. అండ్ దట్ చాలా స్ట్రగల్స్ అండ్ చాలా ఫేస్ చేసుకున్న తర్వాత చాలా ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ అంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఆ గట్టి నుంచి ఎక్కి దిగుతుంది. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఏదైనా సరే గర్ల్ థింగ్ అంటే పేరెంట్స్కి కూడా మనం ఎవ్రీ మంత్ కూడా మనం ఆ పెయిన్ని ఫీల్ అవుతాం. అండ్ దట్ ఒక పేరెంట్ వచ్చి ఒక మదర్ అయ్యి ఒక బేబీని బర్త్ ఇచ్చి అండ్ అక్కడి నుంచి హీల్ అవడం అంటే అది చిన్న మాట కాదు. నేను మా అక్కని చూసాకే అమ్మా ఎలా ఉంటుందా అని అనిపించింది. అంతే కదా, మన దగ్గర నుంచి చూసాక మనం అంటే దగ్గర నుండి ఎక్స్పీరియన్స్ అయితే చెబుదు కాదు. అంటే చూడండి, ఆ పొజిషన్ లో ఉండే వాళ్ళకి వేరేలా ఉంటది, అది చూస్తున్న వాళ్ళకి వేరేలా ఉంటది. ఉండే వాళ్ళకన్నా చూస్తున్న వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది కదా ప్రియాంక. పోతుంది లిటరలీ. సో నా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ నా బర్త్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, యాక్చువల్ అసలు నేను ఎలా ఫీల్ అయ్యా ఆ టైంలో, అసలు నేను బర్త్ ఇవ్వగలనా లేదా, ఆ పెయిన్స్ ఎలా ఉండేవి నేను చెప్పలేదు ఇప్పుడు దాకా. నేనేం చేశాను ఆ టైంలో, నేను ఎలాగా ఫీల్ అయ్యా అనేది కూడా నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ జర్నీ అంతా నాది బాగానే ఉండేది. బికాస్ నాకు మమ్మీ వాళ్ళ సపోర్ట్, పొట్టిదాని సపోర్ట్, దాని తర్వాత తేజ సపోర్ట్ అందరికీ బాగానే ఉండేది. నాకు డెలివరీ డే మార్నింగ్ ఇప్పటికీ గుర్తుంది. సో వీళ్ళు వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చాక ప్రియా పడుకొని ఉంది. ఐ థింక్ ఒక 10-15 minutes పడుకుంది అనుకుంటా. తర్వాత నొప్పి వస్తుంది, వచ్చినట్టు చెప్పింది నొప్పి వస్తుందని. తర్వాత మళ్ళీ కొంచెం నాకు పెయిన్స్ ఉండేవి అప్పుడు. ఒక పవర్ నాప్ వేసావు నువ్వు, పవర్ నాప్ వేసావు. వేయలేదు, వేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ నొప్పి ఏమీ కాదు, సైలెంట్ ఉన్నావు కొంచెం, నొప్పి పోతుందని నేను నిద్రలో వింటున్నాను, నొప్పి వస్తుంది అంటుంది. సర్లే దానికి ఇప్పుడు నొప్పి వస్తుందని నొప్పులు ఉంటాయి కదా అని అనుకున్నాను. మమ్మీ పక్క నుంచి వచ్చి దొంగ నొప్పులు అని అంటుంది. అంటే దొంగ నొప్పులు ఉన్నావు కదా, నేను ఫస్ట్ శివ పక్కన వచ్చి పడుకున్నాను. దొంగ నొప్పులు వస్తాయి అని ఎలా మాట్లాడుతున్నాను వింటున్నాను. తర్వాతకి ప్రియా నాకు నొప్పి చాలా ఎక్కువ చేస్తుంది మమ్మీ, నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను. కానీ అప్పుడే మూర్ఖంగా అప్పుడే నా డెలివరీ డేట్ కాదే అని అంటుంది. అంటే ఇంకా మనం ఎవరైనా ఒకటి చెప్పాక మనం అది మైండ్ లో ఫిక్స్ అయిపోతాం. ఓకే ఇది కదా అసలు నేను ఎందుకు ఇది అనుకోవాలి అని. సో ప్రియా ఆ టైంలో అది అలాగే బిహేవ్ చేస్తుంది. అది మెయిన్ థింగ్. ఇంకోటి ఏంటి తెలుసా, నా బాధ అంతా నేను ఎప్పటి నుంచి అనుకున్నా, లైక్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను మెటర్నిటీ షూట్ చేసుకోవాలి సపరేట్గా, ఇలా బేబీది స్కానింగ్ ఫొటోస్ ఉంటాయి అవన్నీ చేసుకోవాలి. సో నేను అవన్నీ కూడా జస్ట్ అంటే అక్టోబర్లో డెలివరీ అనుకోండి, సెప్టెంబర్లో చేసుకుందాము అన్న ప్లానింగ్ తో ఉండేది. ముందంతా ప్రియాకి అంత బంప్ కూడా లేదు, బంప్ ఎక్కువ కనిపించేది కాదు. సో కనిపించకూడదు బాగోదు అని చెప్పి సీమంతానికి కూడా నేను వద్దు అనుకున్నాను. ఎందుకంటే నాకు బంప్ అంత కనిపించట్లేదు మమ్మీ, చీర కట్టుకుంటే ఇంకా కవర్ అయిపోతుంది ఏమంటే మమ్మీ అన్నారు లేదా చీర కట్టుకుంటే కొంచెం కనిపిస్తుంది ఇంకా నీకు, నార్మల్గా ఉంటే నాకు అంత అంటే ఒక 5th month బంప్ ఎలా ఉంటుందో నాకు 8th month వచ్చేసరికి కూడా సేమ్ అంతే ఉండేది, పెద్దగా ఏమీ అనిపించలేదు. సో కాదు కొంచెం బాగా అనిపిస్తే అప్పుడు అలా చేసి ఇదేమో హాస్పిటల్కి వద్దులే అంటే నేను మూర్ఖంగా బిహేవ్ చేస్తుంది. తర్వాత మమ్మీ అంటే దొంగ నొప్పులు వస్తాయి మమ్మీ అంటే మమ్మీ వాళ్ళు ఆల్రెడీ మమ్మీ కూడా సేమ్ అనమాట. 8th month కి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయారంట పెయిన్స్ రాగానే. కానీ మమ్మీకి అయితే డెలివరీ అవ్వలేదు, మమ్మీకి హాస్పిటల్ నుంచి పంపించేశారంట. అంటే మమ్మీకి పెయిన్స్ ఇంటి కొంచెం అనిపించింది, హాస్పిటల్కి వెళ్ళక తగ్గిపోయాయి. బట్ నాకేంటంటే ఆ టైం తగ్గలేదు కదా, దీనికి తగ్గలేదు. అప్పటికి ఏవో చెప్తే చేశారు. అయితే ఇంకా నేను మా డాడీ అన్న లేదు హాస్పిటల్కి వెళ్ళి చూపించేసుకుందాము వాట్ ఎవర్ ఇఫ్ నార్మల్లీ అనుకో. అంటే మేము డెలివరీ అయిపోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమో పెయిన్ ఎందుకు వస్తుంది అసలు మాకు తెలియదు కదా, అసలు ఎందుకు పెయిన్ వస్తుంది అనేది ఆ రీజన్ తెలుసుకోవడం అయినా సరే ఫస్ట్ మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. బిఫోర్ డే తను వెళ్ళింది కాబట్టి అయినా సరే ఒకసారి ఇదేమో నేను నిన్నే వెళ్ళాను కదా నైట్ అట్లీస్ట్ 24 hours కూడా అవ్వలేదు నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక. సో నేను వద్దు అనుకున్నా, బట్ ఇంకా పెయిన్ అది సరే అని వెళ్ళిపోయాక అక్కడ చూస్తే మేడం డాక్టర్ ఏమొచ్చి అడ్మిట్ చేసేయాలి ఈ రోజు అంటే నిన్న ఎలా అనుకొని ఈ రోజు నాకైతే పెయిన్స్ కి ఇంకా హాస్పిటల్కి వెళ్ళక పెయిన్స్ విపరీతంగా అయిపోయాను అనుకున్నా. నేను డెలివరీ అంటే ఊపిరి ఆడట్లేదు నాకు అసలు, ఇంకా
యాక్చువల్గా. నీకు అనిపించిందా? ఇంకా నేను అనుకున్నాను బేబీ వచ్చేస్తుందేమో బయటికి కాకపోతే నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను, అసలు బేబీ వస్తుందా లేకపోతే ఇంకా టైం ఉంది అన్నారు, మళ్ళీ వచ్చేస్తుందా ఏంటి. కానీ ఆ టైంకి ఏమనిపించిందంటే ఓకే ఇప్పుడు డెలివరీ అయిపోతుంది నాకు బెస్ట్, ఎందుకంటే నేను ఇంకా నేను ఆ పెయిన్స్ తీసుకోవాలి. ఆ పెయిన్స్ ఎలా ఉండేవంటే అసలు ఎవ్వరు చెప్పరేమో, లైక్ బాబాయ్ చాలా ఘోరమైన కొన్ని pains. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అంటారేమో కదా, అది ఇదే చెప్పలేరు అసలు అంత. అంటే ఇంకోటి ఏంటంటే పెయిన్స్ వస్తాయి, ఒక 1 minute మనకి రిలాక్స్ అనిపిస్తుంది. అంటే మన లోపల బేబీ ఏమవుతుందో నాకు తెలీదు, లైక్ బయటకు వచ్చి ట్రై చేస్తాడు అనుకుంటా, మళ్ళీ నార్మల్ అయినప్పటికీ మనకు ఒక్క క్షణం ఆ రిలాక్స్ తీసుకుంటాము, లేదా మళ్ళీ పెయిన్స్ మొదలవుతాయి, మళ్ళా పెయిన్స్ ఇస్తూ ఉండాలి అవంతా. అంటే కాంట్రాక్షన్స్. నాకు స్టమక్ దగ్గర పెయిన్ కన్నా బ్యాక్ సైడ్ ఆ బోన్స్ ఇరిగిపోయాయి నాకైతే అసలు ఈ పైనుంచి పార్ట్ కట్ చేసేయాలి అనిపించింది, కట్ చేసేస్తే బాగుండు, లేదంటే నాకు ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చేసి పడుకోబెట్టేస్తే బాగుండు, అంత పెయిన్. నేను అసలు పెయిన్ అండ్ భరించలేకపోతున్నాను. ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే ప్రియ స్టార్టింగ్ నుంచి ప్రెగ్నెంట్ స్టార్టింగ్ నుంచి నేను సిజరీనే చేయించుకుంటా అనేది, ఇదేంటి పిచ్చిది సిజరీన్ చేయించుకుంటానంటది, నార్మల్ అయితే కొంచెం బేగా ఫ్రీ అవ్వచ్చు అండ్ మంచిగా. హలో, ఇది కూడా అంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నువ్వు చెప్పి నేను కంప్లీట్ చేసేసి సి సెక్షన్ కి సో నేను అలా అనుకునేదాన్ని, బట్ ప్రియాని ఆ పొజిషన్ లో చూసాక అమ్మో సిజరింగ్ బెటర్ ఏమో ఇది కన్నా. నార్మల్ అంటే చాలా మంది అంటారు లైక్ నార్మల్ అయితే అప్పుడే పెయిన్స్ ఉంటాయి, సిజరింగ్ అయితే చాలా టైం వరకు ఉంటుంది. నార్మల్ అయినా ఏ పెయిన్ అయినా సేమే, ఎవరు కాదు అంటారో నాకు తెలియదు. నువ్వు నార్మల్ పెయిన్స్ ఇవ్వు, నువ్వు సి సెక్షన్కి వెళ్ళు, తర్వాత డెలివరీ అయిన తర్వాత అవి ఫేస్ చేయాల్సిందే. ఇక్కడ స్టిచెస్ ఉంటే భయపెట్టేస్తున్నావు నువ్వు. భయపెట్టడం కాదు, మనకి ఎవరైనా చెప్పారు అది, నాకైతే ఎవ్వరు చెప్పలేదు బాబాయ్. నాకు మా ఇంట్లో అయితే ఏముండదు, నార్మల్ అయితే బెస్ట్. 1 week లో సెట్. 1 week లో సెట్. స్టిల్ ఇప్పుడు 2 months కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను 2 months అయితే ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను, సో ఇంకా రికవర్ అనేది అవ్వలేదు. బట్ నేనైతే నన్ను నేను యాక్టివ్ చేసుకోవడానికి యాజ్ యూజువల్గా ముందు ఎలా ఉండేదాను, నేను వీడియోస్ చేసుకుంటున్నాను అంటే నన్ను నేను నార్మల్ ఉంచుకోవడానికి, అట్లీస్ట్ నాకు ఆ పెయిన్ తెలియకుండా ఉండాలి. మా చెల్లి ఒకసారి మీ అందరికీ తెలుసు చెస్ట్ దగ్గర తనకి లంప్లా వస్తే దీని 3rd డేకే నార్మల్ అయిపోవడానికి తను డైలీ వర్క్కి ఐ మీన్ సెకండ్ డే కదా, అంటే అక్కడ సర్జరీ అయినా 2nd or 3rd డేకి అంటే తను నార్మల్ వర్క్ చేసుకోవడం బయటకు వెళ్ళడం లాగా తిని స్టార్ట్ అయిపోయింది. నాకు బుర్ర పని చేసేది కాదు, ఇది ఇంత నొప్పితోని నార్మల్గా బయటికి వెళ్ళిపోతుంది, తను జిమ్కి వెళ్ళడం చూసేసుకుంటుంది, ఎక్కడంటే ఏ వర్క్స్ ఉన్నాయి తను వర్క్స్ చేసుకుంటుంది. ఏంట్రా బాబు అంత పెయిన్. అప్పుడు నేను చెప్పేదాన్ని మనం పనిలో ఉంటే మనకు నొప్పి అంత అనిపించదు, అంత మనం అలా పెయిన్ తోని అలా ఒక రూమ్ లో ఉంటే చాలా డిప్రెసింగ్ గా కూడా ఉంటుంది. అబ్బాయి ఏంటి నొప్పి, ఏంటి చిరాక, ఏంటిది అన్న ఫీల్ ఉంటుంది. నీకు అప్పుడు ఏమనిపించింది? ఇదే దీనికి ఏమో దీనికి చాలా అంటే నేను ఏమనుకున్నా అంటే ప్రియాంకకి చాలా ఓపిక ఎక్కువ, దీనికి బయట తిరగడం సోకి ఎక్కువ అనుకున్నాను నేనైతే. దీనికి బయటకి వెళ్ళడానికి ప్రియాంకకి పెయిన్ తెలియదు, కానీ కాదు, అలా ఒక ప్లేస్ లో ఉండాలంటే అది ఇంకా ట్రోమాగా ఒక డిప్రెసింగ్ గా ఉంటుంది మైండ్ అంతా. నేనైతే కాదు, మనకి ఏదైనా నొప్పి వచ్చినా దెబ్బ తగిలినా మనం ఏం పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే మైండ్ అంతా అందులోకి వెళ్తుంది. అదే మనం ఏదైనా వర్క్ చేసాం అనుకో డైవర్ట్ అవుతాము, అండ్ మనకి అది కొంచెం అంటే అట్లీస్ట్ ఆ మూమెంట్ మనకి గుర్తు రాదు కదా, ఓకే మనం ఒక పెయిన్ నుంచి సఫర్ అవుతున్నాము, ఈవెన్ అది హార్ట్ బ్రేక్ అయినా సరే ఏమైనా సరే ఫ్యామిలీ ఇష్యూ అయినా ఏదైనా మనల్ని మనం బిజీ ఉంచుకుంటే మనం దేని నుంచి సఫర్ అవుతున్నామో ఆ పెయిన్ మనకి కొంచెం లైట్ అనిపిస్తుంది. సో నేనైతే డెలివరీ అయిన తర్వాత ఫ్రీ అయిపోతాం అని చెప్పారు, చూస్తున్నాను 1 week అవుతుంది నార్మల్ అవ్వట్లేదు, 10 days అవుతుంది నార్మల్. ఇంకోటి ఏంటంటే మా చిన్నోడికి హెల్త్ బాగాలేదు 3rd డేకే నేను చాలా స్ట్రెస్ తీసుకొని టెన్షన్ పడిపోయాను. సో నాకు అంటే స్టిచెస్ పడిన దగ్గర అండ్ నా హెల్త్ ఇంకా వారస్ట్ అయిపోయింది అనమాట టైంకి. ఇంకా నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న వల్ల నాకు కవర్ అవ్వలేదు. సో ఫుడ్ కూడా నేను అసలు ఫుడ్ తినేదాన్ని కాదు, లైక్ ఒక మంచి ఫుడ్ తీసుకోవాలి, నాకు అసలు ఫుడ్ తినాలనిపించలేదు. బట్ మళ్ళీ నాకు మిల్క్ రావాలంటే నేను ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఓన్లీ పాలు బ్రెడ్ తినేసేదాన్ని, ఇంకేది నాకు అసలు అనిపించేది కాదు, వాడికి బాగాలేదు అని చెప్పేసి. నెయ్యి కూడా తినింది యాక్చువల్లీ, మేము తినము అంటే ఎవరికి వాళ్ళది ఉంటుంది. సో నెయ్యి అసలు ఎప్పుడు లైఫ్ లో ముట్టుకోలేని వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది, అది తినాలంటే ఆ ఫీల్. సో నేను ఏడ్చుకుంటూ లైక్ మనసులో నాకు ఎంత అంటే నీకు నెయ్యి టేస్ట్ తెలియలేదు ఆ టైంలోని. నెయ్యి టేస్ట్ ఇలాగా అది తినేస్తుంది టక్కడ ఫాస్ట్ గా, ఎందుకంటే ప్రియా భయంలో ఉంది, అమ్మ బాబు బాగాలేదు కదా నేను తింటేనే మిల్క్ వస్తుంది ఆ టెన్షన్ లో ఉంది. తింటే నెయ్యి ఎంతలా తినేస్తుంది ఇది, అయితే నెయ్యి టేస్ట్ రావట్లేదేమో అని నేను జస్ట్ ఒక బయట తిన్నా అంతే. నేను లోపలికి తీసుకుంటే నాకు మింగడానికి కూడా చాలా టైం పట్టింది. నేనైతే ఆ టైంలో అనిపించాను ఓకే అమ్మ అయితే నిజంగా ఎలా అవుతుంది, ఎలా ఉంటుంది, ఏమైనా చేయగలం అనిపిస్తుంది అంతే. సో ఓకే అని చెప్పి ఇంకా నేను రికవర్ అవ్వలేదు దానివల్ల. అండ్ సరే పెయిన్స్ దగ్గరికి వెళ్ళు, అదే టాపిక్. సో బేబీది
సో ఓకే అని చెప్పి ఆ టెన్షన్ వల్ల రికవర్ అవ్వలేదు. ఓకే 1 వీక్ అవుతున్నా నేను రికవర్ అవ్వలేదు, నా స్టిచెస్ కవర్ అవ్వలేదు. 10 days అవుతున్నా అవ్వలేదు, 15 days అవుతున్నా అవ్వలేదు, 1 month అయినా నాకు రికవర్ అనేది అవ్వలేదు. స్టిల్ నాకు సేమ్ అలానే ఉండేది. ఎందుకంటే మరి ఎందుకు అలా నాకు ఉందో, బాడీ హీలింగ్ బట్టి ఉంటుంది యాక్చువల్లీ, నా బాడీ పర్సన్ వేరే ఒక టెన్షన్స్ కూడా ఉండేవి. సో దానివల్ల నాకు అవ్వట్లేదు. అయినా నేనేంటంటే నేను నార్మల్ అవుతే నేను నా బేబీని చూసుకోగలను. పెయిన్ సీక్రెట్ చెప్పు పాప, పెయిన్ సీక్రెట్ ఎలా ఫీల్ అయ్యావు, మాకు అది తెలుసుకోవాలని ఉంది. ఏది డెలివరీ టైంలో చెప్పాను కదా, లైక్ బ్యాక్ పెయిన్ ఎక్కువ నాకైతే. బ్యాక్ అదే అన్ని బోన్స్ విడిగిపోయినట్టు అనిపించింది. ఆపరేషన్ థియేటర్ లో నాకు చేశారా, ఐ మీన్ అది తర్వాత చెప్పు, ఎందుకంటే దాని ముందు అయ్యే పార్ట్ నే చెప్పాలి కదా. నేను చెప్పాను తర్వాత చెప్పు. సో అక్కడికి వెళ్ళి ఓకే పుష్ అన్నారు, పుష్ చేసుకున్నాను. హోప్ఫుల్లీ నేను పుష్ ఇచ్చేస్తాను అసలు అనుకోలేదు, అసలు నేను ఫ్రీ డెలివరీకి వెళ్తాను అనుకోలేదు. బట్ అయిపోయింది. తర్వాత ప్రియాంక అయిపోయిన తర్వాత చిన్నోడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలా అంటే దాని తర్వాత ఇంకా స్టిచ్చెస్ కట్ చేసిన స్టిచ్చెస్ వేశారు. తర్వాత ఇంకోటి ఏదో ఉంటుంది అని ప్లెజెంట్, అది కూడా తీశారు హ్యాండ్తోనే అనుకుంటా. నాకైతే గుర్తు కూడా లేదు అసలు. నాకు అంత భయంకరం అదంతా. ఇంకా ఆ టైంకి నేను వాళ్ళని ఇంకా అబ్జర్వ్ చేయట్లేదు. నేను ఇంకెవరిని అబ్జర్వ్ చేయడానికి నేను వద్దు. బేబీ బయట అంటే నేను ఎంత కష్టపడిన దానికి మా చిన్నోడు బయటకు వస్తే చాలు అయ్యా అనిపించింది. ఇంక నీకు అక్కడ అంతా తర్వాత అంతా నువ్వు డిమ్ అయిపోయావు, బాడీ డిమ్ అయిపోయింది కొంచెం. అవంతా మర్చిపోయి ఒక షాక్ లో వెళ్ళిపోయాను. నేనైతే 3 days నేను షాక్ లో ఉన్నాను, తెలుసు. సో నాకైతే ఆపరేషన్ థియేటర్ నుంచి రాగానే లెగ్స్ అనేవి షేక్ అవ్వడం మొదలైపోయింది. నాకు నైట్ వరకు లెగ్స్ షేక్ ఆగలేదు. ఏంటి ఇప్పుడు వచ్చి ఇదే టమ్మని కొత్తగా మనసులో అనుకున్నాను. అసలు నా కాలు ఎందుకు షేక్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. అక్కడ అడిగాను అదేంటి నాకు షేక్ అవుతుంది నా లెగ్స్ అంటే, ఏసీ ఉంది కదా అందుకే నీకు షేక్ అవుతుంది, షివరింగ్ ఉంటుంది అని చెప్పారు. కానీ ప్రియా షాక్ లోకి వెళ్ళిపోయింది. షివరింగ్ అవుతుంది లెగ్స్, అంత పుష్ ఇచ్చిన వల్ల షివరింగ్. నువ్వు వచ్చినప్పుడు చూసా నా కాలు షివరింగ్ అవ్వడం చూసావు నువ్వు. సరే అని చెప్పి ఇంకా రూమ్ లోకి నన్ను తీసుకొచ్చినప్పుడు అప్పటికి షేక్ తగ్గట్లేదు. అక్కడ ఏసీ లేదు, నాకు ఎందుకైనా షేక్ అవుతుందని. నైట్ వరకు ఆ షేక్ అనేది తగ్గలేదు. ఎందుకంటే అదే షివరింగ్ అనేది తగ్గలేదు నా బాడీలోని. ఎందుకు అంటే ఆ పుష్ ఇస్తాం కదా, సో పుష్కి వాటి వల్ల లెగ్స్ షివరింగ్ అవుతాయని నాకు చెప్పారు అంతే. అదే తెలుసు బాబోయ్ ఆ షివరింగ్ ఏట్రా ఇవన్నీ అయిపోయి ఇంకా నార్మల్ అవుతుంది అనుకునేసరికి మళ్ళీ ఈ కాల్ షివరింగ్ అంటే కొన్ని మూమెంట్స్ ఏంటి ఇంకానా అంటే ఒకటి తర్వాత ఒకటి ఉంటది కానీ ఒకటి తర్వాత అయిపోతుంది అనుకోవడం మన భ్రమ, కంప్లీట్లీ భ్రమ. సో ఏమైందంటే టూ హారబుల్. నేను హాస్పిటల్కి ప్రియా ఫస్ట్ వెళ్ళిపోయారు. సో ఆ రోజు తర్వాత నేను వెళ్తున్నాను. వెళ్ళిపోయాక మమ్మీ వాళ్ళు ఏమొచ్చి అదే డాక్టర్ ఈ రోజు డెలివరీ అంటే నేను షాక్ అయిపోయినా, ఈ రోజున సరే అని. కానీ కొంచెం భయం లోపలి ఎక్సైట్మెంట్ కూడా రాస్తాం. న్యూ మెంబర్ ఫైనల్లీ మన చుట్టూ ఉంటారు కదా అనేసి ఆ ఎక్సైట్మెంట్ అయితే పీక్స్ లో ఉంది. బట్ భయం కూడా, నమ్మో మా అక్క ఏం చేస్తుంది, ఎలాగా సిజరింగ్ అవుతుందా లేదంటే నార్మల్ డెలివరీ ఏం చేస్తారు అని. అయిపోయింది. ఇది వెళ్ళి చూస్తే ఇది ఇంకా పడిపోతుంది. తినడానికి ఇష్టపెట్టుకోవట్లేదు, తాగడానికి ఇష్టపెట్టుకోవట్లేదు, నడవడానికి ఇష్టపెట్టుకోవట్లేదు, కూర్చోడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఇంజక్షన్ వేసేయండి సిజరింగ్ చేసేయండి, ఇంజక్షన్ వేసేయండి సిజరింగ్. ఇది ఒక్క మాట తప్ప అంత టైంలోని ఇంకొక మాట అనలేదు. లిటరలీ ఇంకా వేరే డాక్టర్స్ అయితే నీట్ గా తీసుకెళ్లి సిజరింగ్ చేసి తీసుకొచ్చేస్తారు. ఒకటే నేను నాకు సిజరింగ్ చేసిపోతే నేను చచ్చిపోతానని అనుకున్నాను. కానీ మా డాడీ వాళ్ళు అంటే అందరూ అక్కడ ఉన్న హాస్పిటల్ ఫ్యాకల్టీ అందరూ ఏమన్నా అంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, సిజరింగ్ ఎందుకు అని. మా డాడీ వాళ్ళు కూడా ఇంకా ఫోన్ చేసి, అంటే డాడీ అప్పుడు హాస్పిటల్ రావడానికి అవ్వదు ఎందుకంటే అప్పుడు బాగాలేదు కాబట్టి కొంచెం. సో డాడీ వాళ్ళు మావే వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వద్దు సిజరింగ్ వద్దు, నార్మల్ అవుతుంది కదా, నార్మల్ ట్రై చేయమను, తనకి ట్రై చేయమను, అట్లీస్ట్ ఫస్ట్ ట్రై చేయమను. ఇఫ్ అవ్వట్లేదు అంటే అప్పుడు మనం సిజరింగ్ కి వెళ్దాం కదా అని. ప్రియా వచ్చి నేను ఎందుకు వెళ్ళాలి, ఒకవేళ అవ్వలేదంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి ఆ పెయిన్ ఇచ్చుకోవాలి కదా అని దీని బాధ. ఓకే ఎవరు చాలా మంది అంటే నేను చాలా వీడియోస్ చూసాను, అందరూ అదే డెలివరీకి ట్రై చేసి పెయిన్స్ ఇచ్చి అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ సిజరింగ్ తీసుకెళ్తాను. నాకు అంత వద్దురా బాబు, నాకు సిజరింగ్ చేసి అంటావు, నేను అంత పెయిన్స్ ఈవెన్ డాక్టర్ కూడా దీనికి ఏం సజెషన్ ఇచ్చారు అంటే నువ్వు నార్మల్ ట్రై చెయ్యు అనే. అయిపోయింది. వాళ్ళు ఏమన్నారంటే నైట్ అయిపోతుంది డెలివరీ అయ్యేసరికి, కాంట్రాక్షన్స్ ఇవ్వాలి కదా, సో అని చెప్పారు. దీనికి వెళ్ళి చెప్పేసరికి నైట్ అయిపోద్ది. నాకు కూడా తెలుసు నైట్ వరకు నేను ఈ పెయిన్స్ ఇచ్చుకోలేను, నాకు సిజరింగ్ తీసుకెళ్ళిపోండి, నాకు నొప్పులు రాలేనివి ఇంజక్షన్లు వేసి అంటే నేను కొంచెం పడుకొని ఆ తర్వాత లెగిసి ఆ తర్వాత నేను సిజరింగ్ చేయించుకుంటాను అని ఆ టైంలో చెప్తుంది. ఇప్పుడు అప్పటికే దాని కాంట్రాక్షన్స్ ఉన్నాయి, స్టార్ట్ అయిపోయాయి ఎప్పుడుగో అయిపోయింది. అదే సో మేమేం అంటే అక్కడ ఇంకా ఎలా ఉందంటే సిచ్యువేషన్, దీన్ని ఒప్పించాలా ఎలా డాక్టర్ని అడగాలి. మేమైతే ప్రియాని ఒప్పించడానికి జస్ట్ ప్రియా దగ్గర చిన్నదే ట్రై చేస్తున్నాను కానీ తెలుసు తన పెయిన్ లో ఉంది, దాన్ని ఎక్కువ ఒప్పించలేము. ఎవరు అంటే ఆ డాక్టర్ వాళ్ళని మా డాడీ వాళ్ళకి చెప్తున్నాను, లేదు అది చేయట్లేదు అంటుంది కదా, సో సిజరీనే చేపిద్దాము ఎందుకు అంత నొప్పులోని. ఇంక ఇది వద్దనిస్తుంది కదా నాకు. మమ్మీకి అయితే వెంటనే మైండ్ చేసి మమ్మీ చేయడానికి వస్తుంది కదా. మమ్మీకి ఏంటంటే ఫస్ట్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది,
భయం. తీసుకోలేను, ఎక్కడ పెయిన్స్ ఇవ్వలేక ఊపిరి కానీ అయిపోయి. ప్రియా దగ్గరికి వెళ్ళి మాత్రం ప్రియా యూ కెన్ డూ ఇట్, నువ్వు ట్రై చేయి, ఒకసారి ట్రై చేయొచ్చు కదా ఇలా ఏంటన్నా. నేను అప్పుడు నాకు గుర్తు కూడా రావట్లేదు. నువ్వు సిజరింగ్ కాదు, నువ్వు ఫ్రీ డెలివరీ నువ్వు ఫ్రీ డెలివరీ ట్రై చేస్తున్నావు కదా, అంటే ఇది లాస్ట్ మినిట్ లో, అంటే ఒక 2 months బిఫోర్ 1 month మనం శ్రీమంత్ అయిన తర్వాత మాట్లాడుకున్నాం. శ్రీమంత్ అయ్యేదని మాట్లాడుకున్నా. అప్పుడప్పుడు చెప్పింది సరే నేను ట్రై చేస్తాను అని. సో ప్రియాకి ఏదో లైక్ ముందు చేస్తే నేను ట్రై చేస్తాను, అసలు నేను నా మైండ్ అసలు ఒప్పించుకోలేదు. నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నువ్వు ట్రై చేస్తున్నావు కదా అంటే అంటారు కదా, కాలుకేస్తే బుర్రకేస్తే అలా ఎలాగోలా ట్రై చేస్తున్నాను వెళ్ళి చెప్పడానికి ప్రియా అలాగా ప్రియాంక ఎక్కువ ఉండేది కదా, ఎందుకు ఎక్కువ ఉండేది కదా, భయం వేస్తుంది. నువ్వు ఎలాగేస్తుంది నేను దట్టు అక్కడ కాంటాక్ట్ నా చెకింగ్ కూడా దోలుకుంటే దమ్మ నాకు భయ్యా. కానీ ఉండేదాన్ని కూడా కాదు, అక్కడ వాళ్ళు ఉంచేవారు కూడా కాదు, నన్ను మాత్రం వెళ్ళిపోమనేవారు. నువ్వు ఇప్పుడు చూసాను, నువ్వు తర్వాత ఉండవమ్మా అంటే తర్వాత చేసుకో నీకు ఏమన్నారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావంటే మళ్ళీ తర్వాత భయం వేస్తుంది, నన్ను మాత్రం పంపించేసారు. అందుకే నువ్వు లేవు అక్కడ. ఓ గాడ్, అప్పటికీ ఉన్నాను. ప్రియాకి వెళ్ళి అడిగేదాన్ని వస్తే నార్మల్ తీసుకోయే, ఓకే నువ్వు చేయగలవే ప్రియా, తర్వాత మళ్ళీ నీకు సిజరింగ్ అయ్యాక ఎక్కువ డేస్ అంటే ఎక్కువ డేస్ ఇంకా బెడ్ మీద ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, లైఫ్ లాంగ్ నడు నొప్పి ఉంటది అని అందరూ చెప్తారు కదా. ఎందుకు నాకు నడువు నొప్పి అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ మంత్ ఇప్పటికీ నాకు బ్యాక్ పెయిన్, పడుకుంటే లేగడానికి చాలా ఇబ్బంది నాకు బ్యాక్ పెయిన్ వల్ల. స్టార్టింగ్ 1 month అయితే పడుకుంటే మళ్ళీ నాకు సపోర్ట్ ఉంటే నేను లేచేదాన్ని అంతే. నాకు అసలు నార్మల్ అవును నా బ్యాక్. మరి నార్మల్ డెలివరీ అయితే బ్యాక్ పెయిన్, నార్మల్ డెలివరీకి మనం ఇచ్చిన కాంట్రాక్షన్స్ వల్ల ఆ బ్యాక్ అంతా నాదైతే అంటే నార్మల్ నేనైతే మాత్రం చాలా తిరిగేసాను అనమాట. అంటే ఇటు మొత్తం బాడీని నలిపిసుకున్నాను ఆ పెయిన్స్ కి. నలిపిసుకుందా ఒక దయ్యం పడితే ఎలా చేస్తా అలా చేసింది ప్రియా, అలా చేసేస్తున్నావు ఎందుకు అని అందరూ ఏమో అలా చేయకం షాకింగ్ గా చూసింది నన్ను అబాగా. మమ్మీ ఎలా కదా నార్మల్ వద్దు సిజరింగ్ చేయలేదు మమ్మీ ఎక్స్ప్రెషన్స్, మమ్మీ ఫుల్ గా బెదిరిపోయింది, మమ్మీ బెదిరిపోయింది మా పెద్దమ్మ. నాకు ఏమనిపిస్తుంది అంటే సిజరింగ్ వద్దు నార్మల్ అయితే మాకు కొంచెం బేగా ఫ్రీ. ఈ టైంకి ఒకవేళ ఇది ఇప్పుడు ఇంకా నార్మల్ చేసుకొని ఇప్పటికీ తినికి ఫుల్ గా హీల్ అవ్వలేదు, అదే సిజరింగ్ అయ్యి ఉంటే ప్రియాకి ఇంకా టైం 6 months మినిమం 6 months. మా పెద్దమ్మ అయితే నువ్వు ఇది లెగిచ్చి నడ్డానికి 1 month పడేది ఈజీగా నీకు. మళ్ళీ మా పెద్దమ్మ అయితే వద్దు, నువ్వు సిజరింగ్ వద్దు, నువ్వు సర్లే ఇంక తర్వాత లాస్ట్ లో ఇంకా అంటే ఇప్పుడు మనం అంటే ఎవరు చేయాల్సింది ఆ పర్సన్ నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నాను నా వల్ల కాదు అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి తన డిసిజన్ కి కూడా అనేసి, సరే తనకి ఇష్టం లేదు కదా అయితే సిజరింగే చేసి అని లోపల పట్టుకెళ్ళిపోయారు. బట్ ఏం వెళ్ళలేదు మాకు తెలియదు, మేము బయట కూర్చున్నాం సిజరింగే అవుతుందిలే బేబీ వచ్చేస్తాడు ఎంతసేపు 5 నిమిషాల్లో అయిపోతుంది. మాకు డాక్టర్ ఏం చెప్పారంటే ఏముంది లోపల తీసుకుని 5 నిమిషాల్లో అయిపోయింది వచ్చేది ఇలాగే చెప్పారు. సో 5 నిమిషాల్లో వెళ్తారు వచ్చేస్తారా అయిపోయింది మన చేతిలో బేబీ వచ్చేస్తారు. ఇంకా మేము అలా కూర్చొని చిల్గా అప్పుడు దాకా మేము కూడా ఏం తెలియదు కదా. నార్మల్ అంటే టెన్షన్ పండు కదా. అమ్మో నార్మల్ అయితే బయట ఉంటే ఎలా చిల్గా కూర్చుంటాం ఏంటి. సో అయితే ఒక బాయ్ ఉంటారు కదా, అతను డెలివరీ అయిపోయింది అని అన్నారు. డెలివరీ అయిపోయింది అనగానే అడిగేటాం బాబు పుట్టారు అని చెప్పారు. తర్వాత బాబా అన్నా మాకు నార్మల్ అని తెలియదు కదా, మేము అదే నార్మల్ అయిపోగానే ఫస్ట్ మా ఫ్యామిలీ చెప్పారా, మా ఇంట్లో చెప్పండి, మా ఇంట్లో చెప్పండి నార్మల్ చేసి మా ఇంట్లో చెప్పండి, వాళ్ళ బుర్రలో తినేసాను. ఎందుకంటే బయట తెలియదు కదా అసలు లోపల ఏమైంది అనేది. కానీ అప్పటికి మమ్మీ నార్మల్ డెలివరీ అదే సిజరింగే కదా అని అడిగింది. అంటే సిజరింగ్ కాదు నార్మల్ అన్న. నార్మల్ ఆ టైంలోనంటే నాకు తెలిసి ప్రియా మేమంతా ఎంత మేము షాక్ లోకి వెళ్తాం. లిటరలీ నార్మల్ ఎలా అయింది అది అంత బల్ల గుద్ద అంటే ఇప్పుడు మన ఏదైనా ఒక డిసిజన్ తీసుకున్నప్పుడు ఇది చేయను అని ప్రియా ఒకవేళ నేను ఏదైనా అనుకుంటే అస్సలు చేయను అంటే చేయదు, కావాలి అనుకుంటే అది నాకు కావాలి ప్రియా చేయను అనిన తర్వాత కూడా నార్మల్ ఎలా అయింది అంటే దేవుడు సృష్టి ఈ దేవుడు ఏమనుకుంటే అదే జరుగుతుంది. ప్రియాకి అక్కడ నార్మల్ అవ్వాలి అనే ఉంది కాబట్టి నార్మల్ అయ్యింది, దట్ వితౌట్ కాంప్లికేషన్స్ అనమాట. ఆ టైంలో కదా నార్మల్ చేయాలనుకో అంటే మనసులో నాకు నార్మల్ చేయాలి ఉండేది, కానీ రాత్రి వరకు అంటే నేను చేయను డిజైన్. సో మనకున్న పట్టుదల మనకున్న మన మీద కాన్ఫిడెన్స్ యాక్చువల్గా ఉండాలి. మరి ప్రియా లోపలికి వెళ్ళాక వచ్చిందేమో అది. నేను ప్యానిక్ అవ్వలేదు, నేను బయట ఉన్నప్పుడు కూడా ప్యానిక్ అవ్వలేదు, కానీ నైట్ వరకు అయితే నేను చేయను డిసైడ్ అయ్యాను. ఇంకా నేను నైట్ వరకు పెయిన్స్ అయితే ఇవ్వలేను. ఏదైనా ఆ టైంకి నాకు నార్మల్ ట్రై చేస్తాను, నా టైం నార్మల్ ట్రై చేస్తాను. కానీ నువ్వు ఈవినింగ్ వరకు ఉండి ఇదే పెయిన్స్ అంటే ఆ పెయిన్స్ అదే అన్నా. కానీ లోపలికి తీసుకెళ్ళి సర్లే ఇంకా చేసేద్దాం, మనం అందరూ ట్రై చేసినప్పుడు మనం ఎందుకు మన కోసం ట్రై చేయకూడదు అని చెప్పి నేను ట్రై చేస్తాను. సో దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్, నీ ఎక్స్పీరియన్స్ ఇది. సో ప్రియాంక బర్త్ ఎలా నువ్వే నన్ను ఇచ్చేసావు, నువ్వే నన్ను ఎంకరేజ్ చేసావు నార్మల్ కి.
మరి ఎలా దగ్గర చూసేస్తే ఎలాగవుతుంది? ఎలా అవ్వదు, చాలా కష్టం. ఇన్ని చూపావు నువ్వు, మరి ఈ డెలివరీ అయిపోయాక అన్ని అయిపోతుంది అని అంటారు కానీ కాదు, డెలివరీ అయ్యాక ఇంకా స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి కదా ఆట మొదలవుతుంది. సో నేను ఏం ఫుడ్ అది ఎవరు చెప్పడం మనకి. నేను ఏం ఫుడ్ తీసుకున్నాను ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాము. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంటుంది, నచ్చుంటుంది. మా ఇద్దరు ట్విన్స్ ఎక్స్పీరియన్స్ ని మేము మీతో షేర్ చేసుకున్నాము. సో ఇంకా మా ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యూటీస్. We love you. Bye bye.